అన్నదాతలకు అండగా గులాబీ దళం పొలం బాట పట్టింది. మేమున్నామంటూ బస్సు యాత్రను చేపట్టారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. ఎండిన పొలాలను పరిశీలించి బరువెక్కిన గుండెలతో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. తక్షణమే ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం నిరసన దీక్షలకు పిలుపునిచ్చారు కేసీఆర్. ఎట్టి పరిస్థితులలో 100కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇలా 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం. గ్రామాలలో కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి. ఆ తోకగాలు రావాలి 3 నెలలకు. వాడు వచ్చే వరకు ఏమి ఉండదు. వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి. వాడేమి ఇయ్యాడు, వీడు తీసుకోడు, రైతుకు అందదు. దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను. ఇన్స్టెంట్ శాంక్షన్. మళ్ళా ఇలా లక్షల మూటలు కాలుతా ఉన్నాయి తెలంగాణలో. లక్షలు. ఒక్కొక్క రైతు మూటలు 2 సార్లు 3 సార్లు కూడా కాలుతా ఉన్నాయి. ఆరాటానికి పాపం వాళ్ళు ఏం చేస్తారు? పుట్టకొచ్చిన చేను, ఈంతున్న చేను ఇక పండుతుందేమో, 4 గింజలు పండితే బతుకుతామేమో అని చెప్పి కొత్తగా బోర్లు వేయటం, వాగులలో చెలుమలు తీయటం, వరద కాలువలలో చెలుమలు తీయటం, క్రేన్లతో పూడికలు తీయడం, మాయమైన అన్ని మళ్ళీ ప్రత్యక్షమైనవి 100 రోజులకే. వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్? అద్భుతంగా నడిపినమే 5 ఏళ్ళు 6 ఏళ్ళు. బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి నల్లతో నీళ్ళు వచ్చినాయే, రాలేదా? మళ్ళీ ఇవాళ ఎందుకు ఆనాడు ఒక బిందె కనిపించిందా? హైదరాబాద్ నగరంలో కానీ, బయట ఊళ్ళల్లో కానీ, గ్రామాలలో కానీ ఒకరైనా ఒక ట్యాంకర్ కనబడ్డదా? ట్యాంకర్ల బిజినెస్ కనబడ్డదా? ఇవాళ ట్యాంకర్లు కొనుక్కునే దుస్థితి ప్రజలకు ఎందుకు వచ్చింది? బిందెలు బట్టి మోసుకునే పరిస్థితి తెచ్చినటువంటి కారకులు ఎవరు? ఇవాళ ఆ అసమర్థులు ఎవరు? చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు. కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా 1-2 యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే. అంటే ఇక్కడ 1,500 1,600 వచ్చే అవకాశం ఉండేది. మన సొంతం. దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకి ఇచ్చే అవసరం లేదు. మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది? ఇది పరిపాలకుల అసమర్థత అవునా కాదా? దయచేసి మీరే ఆలోచన చేయాలి. ఇది పని చెయ్యలేనటువంటి, పని చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోవన్నా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా? లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి దరిద్రం ఎందుకండి? 7 ఏళ్ళు 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ 3 నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి? ఎవల ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత. మరేం కాదు. వాళ్ళకి వాడుకోవస్తలేదు, వాళ్ళకి తెలివి లేదు పాపం. మేమన్నా టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం. మాకు తెలివి లేక కాదు. పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం మేము. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం. వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం. వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు. కాబట్టి సమర్థవంతంగా నడిచింది.